తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఢిల్లీలో అయితే జరగడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ అధిష్టానం కూడా గుడ్ న్యూస్ చెప్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ 2 సంవత్సరాల నుండి ఏ విధంగా పరిపాలించారు, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారు అనే నివేదిక ఇటు కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడున్న మంత్రుల నుండి కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా రిజల్ట్ వచ్చాయి అని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ రిజల్ట్ పైన కూడా రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేసినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. మంచి రిజల్ట్ సాధించారు. ఇలానే కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లమని కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇటు తెలంగాణ మంత్రులకి సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్ ఏంటంటే హామీలైతే ఏవైతే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా ముఖ్యంగా పింఛన్దారులు ఎవరైతే ఉంటారో అటు వృద్ధాప్య పింఛన్ కావచ్చు, ఇటు మహిళలకు సంబంధించిన వితంతు పింఛన్లు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిని పెంపు కోసం అయితే వాటిని ఏ విధంగా పెంచాలి, ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధంగా ఉండాలి, వాటిపైన ఒక సమీక్ష చేయండి, త్వరలో పింఛన్ పెంచే విషయం పైన దృష్టి సారించండి అన్నట్టు కూడా తెలంగాణ మంత్రులకి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఎన్నికల్లో హామీగా ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా మరింత ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైతులకు సంబంధించి కూడా అకౌంట్ లో డబ్బులు జమ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నెలలో పూర్తిగా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా వేసామన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం కనబడుతోంది. ఇప్పటికే బోనస్లు డబ్బులు అయితే జమ చేశాము, రైతు భరోసా కూడా అందిస్తా ఉన్నామన్నట్టుగా ఇక్కడున్న మంత్రులు రాహుల్ గాంధీకి చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దిశ పైన కూడా కొంత ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్తున్నాం అన్నట్టు కూడా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను మరవద్దు, ఖచ్చితంగా నెరవేర్చే దిశగా తీసుకెళ్ళండి అన్నట్టుగా ఇక్కడున్న మంత్రులకైతే అటు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. మీనాక్షి నటరాజన్ కూడా ఎలా ఉంది ఏంటి అన్నట్టు కూడా ఇక్కడున్న పరిస్థితులను గురించి కూడా మొత్తం అడిగి తెలుసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. త్వరలో మిగిలిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇటు విద్యార్థులకు ఇచ్చే హామీలు కావచ్చు, లేకుంటే జాబ్ క్యాలెండర్ సంబంధించిన హామీలు కావచ్చు, ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే దోహదం చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో ఎక్కడైనా కానీ ఏ అవకతవకలు జరగకుండా చూసుకునే విధంగా ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా తెలంగాణలో ఇప్పటికే కొంత అప్పుల భారంతో ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎలా ఈ అప్పుల నుండి సంక్షేమం వైపు ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా తెలంగాణకి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అనే విషయాలపైన కాంగ్రెస్ పెద్దలు అయితే మాట్లాడినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా మంత్రుల తీరు పైన ప్రశంసల వర్షం కూడా రాహుల్ గాంధీ కురిపించినట్టు కూడా కనబడతా ఉంది. మంచిగా చేస్తా ఉన్నారు అన్నట్టుగా వాళ్ళని అభినందించినట్టు కూడా కనబడతా ఉంది. కానీ వీటిపైన కూడా కొంత దుమారం రేపుతా ఉంది. తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అనేది తెలంగాణలో సెక్రటరియట్ ఆధ్వర్యంలో అక్కడ చేస్తే బాగుంటుంది, ఢిల్లీ పెద్దల దగ్గరికి తీసుకెళ్లి తెలంగాణని ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారంటూ ఇటు ప్రతిపక్ష నేతలు మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రజలకైతే ఇప్పుడైతే ఈ క్యాబినెట్ మీటింగ్ ద్వారా కొంత శుభవార్త అని చెప్పుకోవచ్చు. మిగిలిన పింఛన్దారులకైతే ప్రధానంగా వాళ్ళ పింఛన్ పెంపు అయితే త్వరలో ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు.